మరి అదే రకంగా ఈ రోజున మనం అందరం కూడా చూసాం. గడిచిన 4.5 సంవత్సరాల్లో ఇది ఎవరి ప్రభుత్వం? పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. మరి గతంలో మన అందరికీ కూడా ఒకటి గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవారనండి? డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మరి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశాడా? చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. రుణమాఫీ చేశాడా? చేశాడా? చేయలా. మరి రైతన్నలందరికీ కూడా ఒక మాట చెప్పాడు. రైతన్నలందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. రైతు రుణమాఫీ చేశాడా? 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 చేయలే. మరి ఇంకొక మాట చెప్పాడు. అందరికీ ఇవాళకి కూడా చెవులకు గుర్తుంటా ఉండేది. ఏమని చెప్పాడమ్మా? జాబ్ కావాలంటే వినబట్ల, జాబ్ కావాలంటే బాబు వచ్చాడు, చిన్నబాబు కూడా వచ్చాడు. మీ ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. వస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. వచ్చిందా? ఎవరికి జాబ్ రాలా. మరి ఈ బాబు మనకి ఎందుకంట? అవసరమా? ఈ బాబు మనకు అవసరమా? వాళ్ళు ఉండేది ఎక్కడ ఉంటున్నారండి? ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? బాబు, చిన్నబాబు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో ఉంటున్నారు. రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో చేస్తా ఉన్నాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు. బాబుకి ఇంకొక పుత్రుడు ఎవరు? ఎవరు? దత్తపుత్రుడు. ఆయన ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఎక్కడ? ఆంధ్రాలో ఉంటున్నాడు ఆయన. ఆంధ్రాలో ఉంటే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి అమ్మా. లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉండట్లా. మరి మన ప్రియతమ నాయకుడు ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఉంటా ఉన్నారు. ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆయన 2 కళ్ళతో ఇవాళ అద్భుతంగా చూస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా చిరునవ్వు అనేది ఎక్కడ కూడా మిస్ కాదు. చిరునవ్వు చిందిస్తూ పేద ప్రజల ముఖాల్లో ఆనందం ఇచ్చేలాగా జగనన్న చేస్తున్నాడా లేదా? చేస్తే ఇలా చెప్పండి, చేస్తున్నాడా జగనన్న? మళ్ళీ మనకి జగనన్న ప్రభుత్వం కావాలా లేదా? గట్టి చెప్పండి, కావాలా లేదా? జగనన్న ప్రభుత్వం కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలు ఎంతమంది ఉన్నారో తెలుసమ్మా? ఇవాళ మనం ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నామో తెలుసా? జగనన్న ఎంతమందికి ఇస్తున్నాడో తెలుసా? 67 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో 1000 రూపాయల పెన్షన్. తెల్లవారుజామున పాపం అవ్వాతాతలు ఒక బాక్స్ కట్టుకుని 4ంటికి 5ంటికి క్యూ లైన్లో నుంచి ఆ కొట్టేవాళ్ళు ఎవరు? జన్మభూమి కమిటీలు, చంద్రబాబు కమిటీలు. ఇవాళ వాలంటీర్ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? 3,000 రూపాయలు లక్ష్మీదేవుల్లాగా తలుపు కొట్టి 3,000 రూపాయలు అవ్వాతాతలకి ఇస్తా ఉన్నారు. అవునా కాదా? మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలా వద్దా? కావాలా వద్దా? జగనన్న ప్రభుత్వం రావాలి అనంటే మనము ఎమ్మెల్యేలుగా గెలవాలి. అదే రకంగా ఈరోజు రాజమండ్రి అభివృద్ధి చెందిందా లేదా? అభివృద్ధి చెందితే ఇలా చేతులు ఎత్తండి. అభివృద్ధి చెందిందా? ఇదే సుబ్రహ్మణ్య మైదానం ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఎలా ఉండేది? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు ఇదే ప్రాంతంలో ఉండేవారు. రాత్రి అయితే ఇక్కడికి ఎవరైనా రావాలంటే భయపడేవారు. ఇవాళ ప్రతిరోజు రాత్రి మనము ఇక్కడ ఏమి వేస్తా ఉన్నాము? ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమా వేస్తున్నామా లేదా? నచ్చిందా లేదా? కంబాల్ చెరువు ఎలా ఉంది? బాగుందా లేదా? బాగుందా? కంబాల్ చెరువు బాగుందా? హ్యాపీ స్ట్రీట్ ఎలా ఉంది? బాగుందా లేదా? హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్ ఎలా ఉంది? బాగుందా లేదా? ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్
ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడల్లా కొడతానే ఉన్నారు. ఏంటది? కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. మరి ఏమన్నా చేశారా? చేయలే. ఇవాళ మనము జగనన్న ప్రభుత్వంలో చేస్తా ఉన్నాం. ఇంత చక్కగా రాజమండ్రి రూపురేఖలు మారుస్తా ఉన్నాం. మరి మారుస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కస్సు కడుపు మంట వాళ్ళు అడ్డుకుంటానే ఉన్నారు. నిన్న పాపం ఒక వాలంటీర్ చెల్లెమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఆ యొక్క వీడియో ఉందా? ఆడియో ఉందా? ఆడియో రెడీనా? ఏ రకంగా దూషించాడో, ఎంత ఖండకావరమో, ఎంత బలుపో ఒకసారి చూద్దాం. ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ని లైఫ్ థ్రెట్ చేశాడు. అతని పైన కేసులు కట్టాల. ఆయన బెదిరించాడు. నేనేం చేయలేను, మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావో తెలీదు అని బెదిరించాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆన్ చేయమ్మా ఒకసారి. హలో, సైలెంట్ గా వినండి. ఎవరండి? అమ్మాయి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడతారంట, ఒకసారి చూడండి. ఏమ్మా ఈశ్వరి? సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నేను మీ వాలంటీర్లు ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టు ఉంటాయా? ఏంటి సార్? ఏది మీరు ఏంటి ఈ వైఎస్ఆర్ కి ఫేవర్ గా చేసేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలజడి. సార్ అలా ఎందుకు చేస్తాను సార్? మా వర్క్ ఏంటో అది చేస్తాం కానీ అలా ఎందుకు చేస్తాను సార్? మీరు ఒకటి చెప్తాను చూడండి, మీరు కానీ వైఎస్ఆర్ కి ఓటు అయ్యపోతే మీ బెనిఫిట్లు పోతాయని ఎవరు నోరు పెదిపినా అందరికీ చెప్తున్నాను నేను, ఊరుకోదేం లేదు. మారుతుంది. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను, ఊరుకోను. నాకు కసి వేరు. మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు మీ పని. మీరు నేను ఎలాగా ఎలక్షన్లకు వేయరు, అయితే ఊరుకోము. తర్వాత ఈ లోగానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను. మా కార్యకర్తలను నేను కంట్రోల్ చేయలేను. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎవడో మీకు భర్తగాడు మీకు అయి చేసేస్తాను ఈ చేసేస్తానని ఏదో లెటర్ పెట్టాడు. నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు? నేను అలాగా ఎవరో చెప్పారులే, లేకపోతే నీ నెంబర్ నాకేం తెలుసు? ఎవరు చెప్పారు సార్? అది చెప్పండి సార్, నాకు తెలియాలి కదండి. మేమైతే మా వర్క్ అయితే కాదు సార్. అది కాదు అన్నప్పుడు మేము ఎందుకు చేస్తామండి? నేను పెన్షన్ ఇవ్వడం వరకు చెప్పేదిమ్మా, నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను. కాదంటే వెళ్ళండి కొట్టు, కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను నేను. తీసుకోండి, ఓకేనా? ఓకే అండి, తప్పకుండా. వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తల్ని ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తొడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా.
నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్నీ కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా. మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు, దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ అయ్యారు. మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా? అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అవ్వాతాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా? ఇవాళ రాజమండ్రిలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లులు ఇస్తా ఉంటే రాజమండ్రిలో 40,000 మందికి ఇల్లులు ఇవ్వాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కింద ఉండడం వల్ల వాళ్ళు హైకోర్టులకు వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారు. నేను జగన్ అన్నను ఒకటే అడిగా, అన్నా మీరు నాకు ఒకే ఒక్క చిన్న సహాయం చేయాలి. ఏదైతే హైకోర్టులో కేసులు ఉన్నాయో అది పక్కన పెట్టేసి కొత్తగా రాజమండ్రిలో ఉన్న అక్కా చెల్లెమ్మలకి 25,000 మందికి మనం హామీ పత్రాలు ఇచ్చామన్నా ఆ హామీ పత్రాలు ఈ ఎలక్షన్ లోపల మీరు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థించా. ఆయన ఎలక్షన్స్కి వెళ్లే లోపల భరత్ నీకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశాన్ని వినబడట్లే, తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా? ఏమా పంపించేద్దామా? మరి ఇవాళ మన ముఖ్య అతిథులు 2 ముఖ్య అతిథులు వచ్చారు. ఫస్ట్ ఎవరితో మాట్లాడిద్దాం? కొడాలి నాని అన్నతో మాట్లాడిద్దామా? పేట్ నాని అన్నతో మాట్లాడిద్దామా? మరి వీళ్ళిద్దరూ మాట్లాడే ముందు మన ఎంపీ అభ్యర్థి ఎవరు? మన ఎంపీ అభ్యర్థి మంచి మనిషి, సౌమ్యుడు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని మీ అందరి యొక్క కరతాళధ్వనులతో వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ మార్గా నాగేశ్వరరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్రామ గారికి, రోడా చైర్పర్సన్ రావు సూర్యప్రకాష్ రావు గారికి, మా పార్టీ స్టార్స్, అద్భుతమైన స్పీకర్స్, స్టార్ క్యాంపెయినర్స్ నాని ద్వయం, పేరు నాని గారు, కొడాలి నాని గారు, మరియు రామచంద్రరావు గారికి, మా పార్టీ అధ్యక్షులు శ్రీహరి గారికి, మరియు వేదిక ముందని మీ అందరికీ నమస్కరిస్తూ, నేను మీ అందరికీ సుపరిచితుడిని. నా పేరు శ్రీనివాస్, మీ అందరికీ తెలుసు కదా? తెలుసా? ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవైపున రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన భరత్రామ్ గారు ఉన్నారు. ఇద్దరు కావాలా వద్దా? మనకి ఇద్దరు కావాలా?
జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా మన భరతరామ్ గారు ఎంపీ అయినా కూడా ఒక కార్పొరేటర్ కన్నా ఎక్కువగా పనిచేస్తూ రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు. అవునా కదా? నేను 20 సంవత్సరాల క్రితం రాజమండ్రి వచ్చాను. అప్పుడే మా వైఫ్ ఆవిడ హైదరాబాద్. ఆవిడ ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే గోదావరి గట్టు తప్ప ఏది ఉండేది కాదు, ఏమీ లేదు. ఆవిడ వెళ్ళిపోదాం, ఇక్కడ కాదు అమెరికా వెళ్ళిపోదాం, లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పేది. లేదు లేదు, ఒక హీరో వస్తాడు మనకి, రాజమండ్రి దిశ మారుస్తాడని చెప్పాను. ఆ హీరోయే భరతరామ్ గారు. అవునా కదా? ఇంత మంచి వ్యక్తి మనకి పార్లమెంట్ సభ్యుడే ఉండి రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన భరతరామ్ గారు కావాలా వద్దా? మనకు కావాలా? కావాలి అంటే ఏం చేయాలి? మీరు దేనికి ఓటు వేయాలి? ఎన్ని ఓట్లు వేయాలి? మీరు 2 ఓట్లు వేయాలి. పొరపాటుని మీరు షేర్ చేయకండి ఎవరికైనా. అంటే మీరు 2 ఒకటి ఇదే వేసి ఇంకోటి అదే వేయకండి. ఫస్ట్ మీకు పార్లమెంట్ది ఇస్తారు, రెండోది అసెంబ్లీది ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు, ఎందుకంటే మీరందరూ కూడా నిరీక్షిస్తున్నది నాని ద్వయం యొక్క మాటలు వినడానికి. మరొక్కసారి భరతరామ్ గారిని, ఇంత రాజమండ్రి ఇంత డెవలప్ చేసిన భరతరామ్ గారిని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా నన్ను కూడా గెలిపించాలని ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. మరి ఇవాళ మన ముఖ్య అతిథులు స్పీచ్ వినడానికి సిద్ధమా? ఏందండి, భోజనాలు ఉన్నాయి, తర్వాత భోజనాలు ఉన్నాయి. సిద్ధమా? అందరూ కూడా చేతులు ఎత్తాలి ఒక్కసారి. సిద్ధమా? 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 ఈ రోజున రాజమహేంద్రవరానికి వచ్చాడు. మాటలు తూటాలతో పేల్చే వ్యక్తి వచ్చాడు. మన పేరుని నాని అన్నకి అందరూ కూడా కరతత్వనులతో గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. సుబ్రహ్మణ్యం మైదానంలో కూడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భరత్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు ఇద్దరునేమో రాజమండ్రి సిద్ధం అని చెప్పని మీ అందరినీ చెప్పి మాట్లాడుతున్నారు. నేనంటాను, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా నిద్రలో లేపి సిద్ధమా అంటే సిద్ధమనే అంటాడు. కానీ నేను అడుగుతున్నాను, 2024లో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, ఓటు వేయించాలి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, నేను రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు, నేను నమ్మింది ముగ్గురిని. ఒకళ్ళు దేవుడు, 2 ప్రజలు, 3 జెండా మోసే కార్యకర్తల్ని మాత్రమే నేను నమ్ముకున్నాను. కొత్తలో చాలా మందికి ఏంట్రా ఇది, నేను ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, మున్సిపల్ చైర్మన్ని, ఎంపీని, మాజీ ఎమ్మెల్యేని, మమ్మల్ని వదిలేసి జనాన్ని నమ్ముకున్నానంటాడు, దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు, ఆఖరికి బొట్టబొట్టోళ్ళు జెండా మోసే కార్యకర్తను నమ్ముకుంటాడేంటి అని చాలా మంది నాలో ఉన్నట్లుగా బాధేసేది. కానీ
రాజకీయాల్ని మారుస్తూ, రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తకి విలువిచ్చినోడు ఎవరన్నారంటే 100కి 100% అది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడా మనం చూడలేదండి. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంట అని చెప్పని. ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు? ప్రజల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో, ఇద్దరు గుండెల్లో 5 ఏళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు, జగనన్న మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి. మరి మాకు కార్యకర్తలకు విలువిచ్చినట్టా కాదా? కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బుంటేనే టిక్కెట్లు. డబ్బు ఉందా? ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు, తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. జెండా మోస్తున్నావా లెక్క కాదు, నీ దగ్గర ఎంత సంచిలో డబ్బు ఉంది. డబ్బున్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 5 సంవత్సరాల్లో 2,55,000 కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే, ఒక 4 సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామంది డబ్బున్నోళ్ళు కానీ మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా డబ్బులు పంచిపెడుతున్నాడు. ఇదా ప్రభుత్వం అంటే? డబ్బులు పంచిపెట్టమా పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే? అభివృద్ధి కావాలని మాట్లాడుతూ వచ్చారు. ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం. ఆర్టీసీ చెయ్యాపితే చాలు, బస్ ఎక్కి మీరు డబ్బులుగా ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అంటే 5 ఏళ్లలో 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే, ఆ పంపించినప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి 6 హామీలు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తున్నారు. మీ ఇంటికి కూడా వచ్చి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పాంప్లెట్ తీసుకొచ్చి 6 షూరిటీలని మాట్లాడుతున్నారు. 6 షూరిటీలు విలువ సుమారుగా 5 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు 10 లక్షల కోట్ల రూపాయలు. అంటే 2,55,000 కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే వీళ్ళు ఇచ్చే హామీలు నిజంగా అమలవుతాయా? 5 ఏళ్ల క్రితం కూడా మోడీ ఫోటో, చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు ఒక హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు. 2018-19 మధ్యలో 19 ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా 14లో ఇచ్చింది అమలు చేశారా? 2014 నుంచి హామీలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఇన్నాక భరత్రామ్ గారు చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పారు. ఓట్లు వేసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవడికి వచ్చిందయ్యా జాబు? ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం, పొందినటువంటి ఉద్యోగం, కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం. చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం, జాబ్ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబ్ రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని. అమ్మ ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. దాని వెనకాల పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ
అన్నా నా తండ్రి తాగుబోతన్నా, నా తండ్రి బాధ్యత లేనోడన్నా, అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్లకుండా పనికెళ్తున్నారన్నా. అన్నా నా భర్త అంకికి రాడన్నా, నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా, ఇల్లు గడవడానికి ఇబ్బంది పడి నేను పనికెళ్తూ గతి లేక మనసు చంపుకుని బాధలు తట్టుకోలేక బడికెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా. నువ్వు రా అన్నా, నువ్వు వస్తావు, ఈ బాధలు గట్టెక్కించన్నా అని చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవురారా విని మనసుకు ఎక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పథకం, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు, పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధలను అధిగమించడానికి తల్లికి అమ్మఒడి అనేటువంటి 15,000 రూపాయలు సంవత్సరం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం, సంకల్పమే ఇవాళ అమ్మఒడి పథకం. జగన్ నమ్ముతాడు ఒకటి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, జనం ఓటేసినప్పుడల్లా ఎన్టీ రామారావుకి వెళ్ళిపోయి ఒక మరి చెన్నారెడ్డి వచ్చాడు, లేదా ఒక విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావుని కూలదోసి చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబుని పడి జనం పడగొడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే రోసయ్య వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నా ఈ రాష్ట్రంలోని పేదవాడి కుటుంబం పేదరికంలో ఉంటుంది తప్పితే దానిలో మార్పు అనేది ఎప్పటికీ రాదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మినవాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఈ పేదరికం పారదోలటం కోసమే ప్రభుత్వ బడుల మీద, పేదవాళ్ల పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ బడుల మీద 16,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఇవాళ పేదవాళ్ళ పిల్లలకి, డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా చదువు నేర్పించేదానికి ఇవాళ ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు. ఇదొక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇవాళ పేదవాడి మీద పెట్టేటువంటి ఈ పెట్టుబడి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైతే అభివృద్ధి లేదు, పంపిణీ ఉంది, డబ్బులు పంచుతున్నాడు, సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని, ఇది అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతున్నాను. పేదవాడి పిల్లల కోసం ఖర్చు పెట్టేటువంటి ఈ ప్రతి పైసా పేదవాడి కుటుంబంలోంచి పేదరికాన్ని పాలదోటాకి ఇది పెట్టుబడి కాదా అని చెప్పని మనం ఇవాళ అడగాల్సిన, ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఇవాళ ప్రభుత్వ బడులే కాదు, ఆసుపత్రులు, ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు 8,000 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాడు. మీ రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ ఓపెన్ అయిందా లేదా? మా ఊళ్ళో ఓపెన్ అయింది. అట్లా సుమారుగా 5 మెడికల్ కాలేజీల్లో 150 సీట్లు, అంటే 750 సీట్లు ఈ సంవత్సరం మొదలైతే మళ్ళీ వచ్చే సంవత్సరం రేపు జూన్ మాసంలో మరొక 5 కాలేజీలు, అంటే ఇట్లా వెరసి రాబోయే రోజుల్లో మనకి సాలీనా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారుగా 2,500 మెడికల్ అంటే స్టూడెంట్స్ కొత్త వాళ్ళు బయటికి రావటం, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకి డాక్టర్ల వైద్యం సౌలభ్యాన్ని అందించేదానికి ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు. ఇవాళ ఏదన్నా తీసుకోండి మీరు, అది ఇది అని కాదు. ఇవాళ ఈ పేదవాడి బ్రతుకులు మారటానికి లేదా పేదరికం పోటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవసరమా అక్కర్లేదా? ఎవరి కోసం అవసరం? ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల్లో పేదరికం పోవటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక 10 సంవత్సరాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్తూ మరొకసారి జెండా మోసే కార్యకర్తలందరినీ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజున మీరు మీ కష్టం ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది బతుకులు మారినాయి, ఎంతమంది పిల్లల జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అనేది ఇది అంతా కూడా మీ కష్టమే అని చెప్తూ ఇవాళ నా వెనక మాట్లాడాల్సిన వారు కొడాలి నాని గారు ఉన్నారు. సమయం ఆసన్నం అవుతుంది, లేట్ అవుతుంది కాబట్టి మరొకసారి మీకు చెప్తూ, విద్యావంతుడు డాక్టర్గా ఈ రాజమండ్రి నుంచి అగ్రవర్ణాలకే కాదు, చదువుంటే మేం కూడా చట్టసభల్లో గట్టిగా పనిచేయగలమని చెప్పని భరత్ నిరూపిస్తే భరత్కి వారసుడిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా
సుమారుగా 2,500 కోట్ల రూపాయల నుంచి మరొక 3,000 కోట్ల రూపాయలు ఈ రాజమండ్రి బాగుజేతకు తీసుకొచ్చాను. ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేగా వస్తే మళ్ళీ ఈ రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం కోసం ఇవాళ భరత్ రామ్ గారు ఎమ్మెల్యేగా మీకున్నటువంటి ప్రతి 2 ఓట్లని ఈ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,90,000 పైచిలకు ఉన్నటువంటి ప్రతి ఓటర్కు ఉన్నటువంటి ఓటుని ఒక ఓటు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తుకి, అలాగే మరొక 2వ ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తు మీద భరతరామ్ గారికి ఈ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద ముద్రించే బాధ్యతని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ భుజస్కంధాల మీద తీసుకుని మళ్ళీ 2024 మళ్ళొక్కసారి రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధం, ఈ రాజమండ్రి పట్టణం అంతా సిద్ధంగా ఉందని చెప్తూ వీరిద్దరిని గెలిపించి పంపించమని చెప్పని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్, జై జగన్. అదే రకంగా మన పులిని మాట్లాడిద్దామా, మన పులిని మాట్లాడిద్దామా. మరి ఈ రోజున కొడాలి నాని అని అంటే మాటలు తోటలు పేలుతాయా లేదా? మరి నాని అన్నని ఆయన యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నా. ఈరోజు ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ గారికి, అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళామ తల్లులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజమండ్రి దాదాపు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఈ పాత హైవే ఈ రోడ్డు ఉండేది, మెయిన్ రోడ్డు మన లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లిగూడ మీద తణుకు మీదకి వచ్చేటువంటి రోడ్డు. నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం, రాజమండ్రి లాగటం నాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్టణం తెలుసు. కనీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది. ఫ్లైఓవర్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు, ఈ మైదానం కావచ్చు, డివైడర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు, అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 25,000 మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే, ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది. తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్, నువ్వు గెలుస్తావు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి
బాధ్యత నీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే మా గురించి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భరత్ గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు. మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని. అది వాస్తవం. చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక 20 సంవత్సరాలు కనపడ్డి రాష్ట్రంలో. ఆ సంగతి ఆయన కూడా తెలుసు. అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు. వెనకాల బీజేపీ వదినమ్మ వస్తుంది. ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు, చెల్లెమ్మనే. వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు డ్రామోజీరావు ఒకడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, ఆ మహా టీవీలో పౌడర్ డబ్బా ఒకడు. ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకని పట్టుకొచ్చారు, పీకే ప్రశాంత్ కిషోర్. ఆ నైపాక్లోంచి పీకేసి పక్కన పడేసి 3 ఏళ్ళు అయింది. ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం సర్దేసి మళ్ళీ వచ్చాడు. అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి ఒక 2% 3% ఎవడో నాబోటి బలహీనలు ఆలోచిస్తూ ఉంటారు. ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే ఓటంతా చంద్రబాబు నాయుడుకి 2% 1% మారుతుందన్నటువంటి పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా కొడుకులందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు పొద్దున్నే లేచి మాకు నోరు నెప్పేటట్టు నేను, ఈ నాని గారు, ఈ భరత్, ఇట్లా ఈ రాష్ట్రంలో 10 మంది ఉన్నాం. తిట్లు తిని ఇదే కార్యక్రమం. అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం. ఎందుకంటే ఇప్పుడు పేర్నాని గారు చెప్పారు, ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, చదివించాలని ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత లేదు, చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. 45,000 స్కూల్స్ ఉన్నాయి. ఆ 45,000 స్కూల్స్లో కూడా నాడు నేడు కింద దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి, స్కూల్ బ్యాగులు కానించి, బట్టలు కానించి, బూట్లు కానించి, సాక్సులు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక తల్లిలాగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అదే విద్య కోసం 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక 50,000 1,00,000 2 లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి. మనిషి చనిపోతాడని తెలుసు, అయినా ఆర్థికంగా డబ్బులు లేక చనిపోవడం తప్పించే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదల్ని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3,300 మంది 3,300 రోగాలకి డిజిటల్ కార్డు ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య సమస్య వస్తే ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యారంగం కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు,
గత 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. అదేవిధంగా పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్నికల్లో పెట్టినటువంటి నవరత్నాలని ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా బటన్ నొక్కి మహిళమ్మ తల్లుల అకౌంట్లోకి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదని పేద కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పేదల కుటుంబాలకు ఇచ్చాడని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. అది కూడా కాదు, 24. ఈరోజు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాని భరత్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి, భరత్ని శాసనసభ్యుడిగా అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి స్నేహాలు, మీకున్నటువంటి బంధుత్వాలతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంటు సభ్యులను 8 మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇందాక ఒక వీడియో విన్నాం. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు. ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగదనమా? ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా, వాలంటీర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయించేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడన్న సంగతి చంద్రబాబుకి తెలుసు. కాబట్టి దత్తపుత్రుణ్ణి తెచ్చుకున్నాడు. ఈరోజు మీరందరూ ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ, 3% ఓటింగ్ ఉంటుంది. 3% ఓటింగ్. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో 30 సీట్లు ఇచ్చుకున్నాడు, వాళ్ళకి 30 పైనే. ఆయన గెలవలేడు, ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు, 30 సీట్లు ఇచ్చుకున్నాడు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి 20% సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి 24 సీట్లు ఇచ్చాడు. సిగ్గు లేకుండా ఈ నోటాకి సిగ్గు లేకపోయినా, తీసుకుంటాక ఆయనకి లేకపోయినా, చూసేటువంటి ఇదన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్షణ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? చంద్రబాబు దెబ్బకు ఇంకంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్చిపోయారు అసలు. ఎవరో నాదెండ్ల భాస్కర్ రావు. ఎన్టీ రామారావు 85లో హార్ట్ ఆపరేషన్ చేయించుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు.
ఆయన అక్కడ దిగేటప్పటికి వెన్నుపోటు పొడిచాడు ఒక ఆయన. 95లో కరెక్ట్గా 10 సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు. ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పొడి చేశాడు వెన్నుపోటు. ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి ఆయన సీట్లోంచి తీసి పక్కన పడేశారు. ఎవరో నాదెండ్ల నారా వీళ్ళిద్దరూ. మొన్న తాడేపల్లిగూడెం సభలో చూసారా, పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుని ఉంటే ఒకటి అటు ఒకటి ఇటు కూర్చుని ఉన్నారు. ఒకటి అటు ఒకటి ఇటు కూర్చుని ఉన్నారు. జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు, జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనో, భీమవరంలోనో, లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు. ఎవరు ఓడిస్తారు ఆయన్ని? మా రామోజీరావు, మా రాధాకృష్ణ, మా బిఆర్ నాయుడు, మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారంట పవన్ కళ్యాణ్ని ఓటేస్తాకి ప్రత్యేక వ్యూహం పన్నుతున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు 175 చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటాకి ఆయన వ్యూహం పన్నుతూనే ఉంటాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, లోకేష్ ఉండొచ్చు, లేకపోతే ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు, లేకపోతే మా వయసు అయిపోయిన బుచ్చి చౌదరి ఉండొచ్చు, అందరూ ఉంటారు దాంట్లో. మాకేం స్పెషల్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని ఉండదు. మా అభ్యర్థులను గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. పవన్ కళ్యాణ్ గెలిస్తే పక్కలో పళ్ళెంలాగా చంద్రబాబుకు ఉంటాడు. మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు. ఒక ఆయన లెటర్ రాస్తాడు, ఈయనకి కూడా 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండని. ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి. కాబట్టి ఆయనకేమో 100 సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్ల ఆయన ఓడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుంట నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇక్కడైతే రాజమండ్రిలో భరత్ని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీకి కనుక పంపించినట్లయితే, మా గూడూరు శ్రీనివాసరావుని పార్లమెంటు సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే ఈ ప్రాంతం, ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కని విని ఎరగనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి పిల్లల్ని కూడా చదివించేటువంటి పూర్తి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారు, భరత్ గారు అండగా ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ 2 అమూల్యమైనటువంటి ఓటుల్ని పార్లమెంటుకి, అసెంబ్లీకి శ్రీనివాస్ గారికి, భరత్ గారికి ఫ్యాన్ మీద ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా నేను పేర్నాని గారు ఆ గెలిచినాక మీతో పాటు ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో పాలు పంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.